సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమ్మాట. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఎన్నో ఆశలతో దసరా సెలవుల్ని ఫుల్ గా క్యాష్ చేసేసుకోవాలని చిన్న చిన్న వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు బ్రూస్లీ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ అసలు సినిమా అంటేనే విచిత్రం. అందులో మామూలు జనాలు ఊహించలేని ఎన్నో విశేషాలుంటాయి. అలానే దాంతో వ్యవహారం కూడా విశేషంగానే ఉంటుంది. ఒక్కోసారి ఎందుకు కలిసొచ్చి కాసుల వర్షం కురిపిస్తుందో అర్థం కాదు. ఒక్కోసారి విపరీతంగా ఆశ పెట్టి దారుణంగా ఎందుకు నిరుత్సాహపరుస్తుందో అర్థం కాదు. ప్రస్తుతం బ్రూస్లీ చిత్ర యూనిట్ కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. విడుదల ముందు వరకు కూడా చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరూ కూడా సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదల రోజు నుంచి ఆ నమ్మకం ఆవిరైపోయింది. ప్రస్తుతం ఆ యూనిట్ మొత్తం కూడా నిరాశాపూరితమైన వాతావరణంలో మగ్గిపోతున్నట్టు అనిపిస్తా ఉంది. వాళ్ళు ఎంతలా మగ్గిపోతున్నారు అంటే నష్టం గ్యారెంటీ అని అర్థమైపోయింది. దాన్ని కొంతలో కొంత కంట్రోల్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకోవాలా, ప్రయత్నాలు చేయాలని కనీసం ఆలోచించే పరిస్థితులు కూడా లేరు. ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచే సినిమా మీద నెగిటివ్ టాక్ బలంగా వినపడతా ఉంది. రోజు రోజుకి కలెక్షన్స్ దారుణంగా పడిపోతా వస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. నెగిటివ్ టాక్ బయటకు వచ్చిన తర్వాత నివారణ చర్యగా వాళ్ళు చేసింది ఒకటే ఒక పని, అది పవన్ కళ్యాణ్ ని సీన్ లోకి తీసుకురావడం. రామ్ చరణ్ వెళ్లి పవన్ కళ్యాణ్ కలిశాడు. సినిమాకి తన సపోర్ట్ ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ ని కలిసి ఆయన ఎప్పుడొచ్చినా కామ్ గా మాట్లాడి వెళ్ళిపోతారు, అంతేగాని ప్రెస్ మీట్ పెట్టరు. అలాంటిది సినిమా కోసం ప్రత్యేకంగా ప్రెస్ తో మాట్లాడి కాస్త ఉత్సాహం తెచ్చారు మెగా అభిమానుల్లో. ఆ రకంగా పవన్ అందించిన సపోర్ట్ కొంతవరకు ఆశాజనకంగానే కనిపించినప్పటికీ కలెక్షన్లు పెంచడంలో మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఇక చిత్ర యూనిట్ విషయానికి వస్తే కంప్లీట్ గా సినిమా ప్రచారాన్ని పక్కన పెట్టేశారు. బహుశా వాళ్ళందరూ షాక్ లో ఉన్నారు అనుకుంటా. ఆగడు ఫెయిల్ అని తెలిసిన తర్వాత కూడా దాన్ని కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు శ్రీను. ఇట్లా టీవీ ఛానల్స్ కి తిరిగి బాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని జనాలు కన్ఫ్యూజన్ పోగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. అది వర్కౌట్ అవ్వలేదు. అది వేరే సంగతి అయినప్పటికీ అట్లీస్ట్ ప్రయత్నించాడు. కానీ ఈ సినిమాకి సంబంధించి అటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. గోపీమోహన్, కోన వెంకట్ కూడా విడుదల ముందు బోళ్ళంత హడావిడి చేశారు. విడుదల తర్వాత అస్సలేం మాట్లాడలేదు ఈ సినిమా గురించి. నిర్మాతకు కూడా సినిమాని రక్షించుకోవాలన్న తపన కనపడటం లేదు. టీవీలో యాడ్లు పడేసాం, అవి వస్తాయి కదా చూసి వస్తారులే అన్నట్టు ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా నిర్మాత అంటే దిల్ రాజే. సినిమాకి ఫెయిల్ టాక్ వచ్చినప్పటికీ సక్సెస్ టూర్లని, సక్సెస్ మీట్లని ఏదో హడావిడి సృష్టించి అట్లీస్ట్ సినిమాని భారీ నష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటారు. ఆ చొరవ బ్రూస్లీ నిర్మాత దగ్గర కనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఆరెంజ్ తర్వాత రామ్ చరణ్ బ్రూస్లీ సినిమా మూలంగా ఆ రేంజ్ లో నష్టాలని డిస్ట్రిబ్యూటర్స్ మూట కట్టుకుంటారు అనిపిస్తా ఉంది. దాదాపు 10 నుంచి 15 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుందేమో. సెలవుల్లో ఉండి కూడా ప్రేక్షకులు బ్రూస్లీ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించకపోవడం సినిమా మీద బ్యాడ్ టాక్ ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తా ఉంది. ఆ పైన ఫిలిం యూనిట్ మొత్తం కూడా పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో బ్రూస్లీ స్మూత్ గా కిల్ అయిపోతా ఉన్నాడు. ఈ దసరా సీజన్ కి రామ్ చరణ్ రచ్చ చేస్తాడు అనుకున్నాం, కానీ అనూహ్యంగా డిసప్పాయింట్ చేశాడు. చూడాలి మరి పండగ రోజున విడుదలవుతున్న కంచే గానీ, రాజుగారి గది గానీ ఆ లోటుని భర్తీ చేస్తాయేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.